పొదుపు పెట్టుబడులపై అవగాహన కోసం రేవంత్ మరియు గిరిబాబు గారు కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ క్రింది నెంబర్కు సంప్రదించగలరు. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ ఈదర రామకృష్ణ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ ఈదర రామకృష్ణ గారు. నమస్తే అండి విష్ణు గారు, అలాగే సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్తే సార్. సార్ ఈదర రామకృష్ణ గారు, మార్కెట్స్ అంతా కూడా ఆల్ టైమ్ హైలో మంచి ర్యాలీలో ఉన్నాయి. నిఫ్టీ ఏమో 23,501 దగ్గర ట్రేడ్ అయిపోయింది అండ్ సెన్సెక్స్ ఏమో 77,209 దగ్గర ట్రేడ్ అవ్వడం జరిగింది. ఏంటి మార్కెట్ల ప్రయాణం ఇంకా ముందుకు ఏ విధంగా వెళ్ళే అవకాశం ఉందంటారు? మార్కెట్స్ అంటే మన రిజల్ట్స్ అయిపోయిన తర్వాత, ఎలక్షన్ రిజల్ట్స్ అయిపోయిన తర్వాత మంచి ర్యాలీస్ జరుపుతూ ఉన్నాయండి. మనం ఈ వారం చూసినట్లయితే ఈ వారం కూడా వీక్లీ బేసిస్లో, అంటే నిన్న ఫ్రైడే కొంత స్వల్పంగా నష్టాలు బుక్ చేసినప్పటికీ మేబీ వీకెండ్ వల్ల కావచ్చు, లేకపోతే సెటిల్మెంట్ నెక్స్ట్ వీక్ ఉంది. నిఫ్టీ అలాగే స్టాక్ ఆప్షన్స్, స్టాక్ ఫ్యూచర్స్ సంబంధించిన సెటిల్మెంట్, మంత్లీ సెటిల్మెంట్ నెక్స్ట్ వీక్ ఉండటంతో మార్జిన్ రూల్స్ వల్ల జనరల్గా ఫ్రైడే కొంత నర్వస్నెస్ కనిపిస్తూ ఉంటుంది బిఫోర్ ఫ్రైడే. సో ఆ నర్వస్నెస్ నేను కనిపించింది. అది మినహాయిస్తే ఓవరాల్గా మార్కెట్స్ ఈ వారంలో బాగా వృద్ధిలోకి వచ్చాయండి. ముఖ్యంగా బ్యాంక్ నిఫ్టీ అయితే 3.2% పెరిగింది. ఆల్మోస్ట్ 1690 పాయింట్లు పెరిగిపోయింది. అంటే దీనికి బ్యాక్లాగ్ అనమాట. అంటే మిగతా ఇండిసెస్లన్నీ పెరిగినప్పుడు బ్యాంక్ నిఫ్టీ గత 2 వారాలు స్తబ్దుగా కొంచెము రిలేటివ్గా తక్కువగా పెరిగి ఈ వీక్ అత్యద్భుతమైన పర్ఫార్మెన్స్ చూపించింది. మనకు వెడ్నెస్డే చూసినప్పుడు భారీ ర్యాలీ బ్యాంక్ నిఫ్టీలో చూసాం. వన్ డే సింగిల్ డేనే ఒక 1500-1600 పాయింట్ దాకా పెరిగి కొంత కరెక్షన్ అయినప్పటికీ మళ్ళీ నెక్స్ట్ డే ఫాలో అప్ ర్యాలీ అన్నీ చూసాము. ఓవరాల్గా చూసినప్పుడు సెన్సెక్స్, నిఫ్టీ స్వల్పంగా పెరిగాయి వీక్లీ బేసిస్లో. బ్యాంక్ నిఫ్టీ మాత్రం భారీగా 3.2% పెరిగింది. సో ఓవరాల్గా మంచి సంకేతం కనిపిస్తుందండి. అంటే దీనికి మెయిన్గా ఈ వారం వచ్చిన న్యూస్ ఫ్లో కావచ్చు. మెయిన్గా జీడిపి నెంబర్స్ మీద అంచనాలు 7.3 పెంచడం ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్, అట్లాగే 7.2%కి ఫిచ్ చెప్పడం, అలాగే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు అట్లీస్ట్ 7, అంటే జనరల్గా ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్స్ వాళ్ళ వరల్డ్ బ్యాంక్ వీళ్ళు కొంచెం కన్సర్వేటివ్గా ఇస్తుంటారు. వాళ్ళు కూడా 7% దాకా వస్తుంది జీడిపి అని చెప్పడం ఈ సంవత్సరానికి. ఇవన్నీ కూడా మార్కెట్స్ని భారీగా ముందుకు తీసుకెళ్ళాయని అనుకోవచ్చు. అట్లాగే మోడీ 3.0 ఆల్రెడీ ఇనిషియేటివ్స్ కొన్ని తీసుకుని మనం డిస్కస్ చేద్దాం. అండ్ రూపీ విషయానికి వస్తే కూడా రూపీ కూడా కాస్త స్వల్పంగా డౌన్ అయిందేమో అనిపిస్తుంది. 83.66 నుంచి 83.56 కూడా కొంత డౌన్ ట్రెండ్కి రావడం జరిగింది. సో ఏంటి ఇక్కడ ఎలా చూడొచ్చు అంటారు రూపీ వాల్యూని? రూపీ వాల్యూ అంటే మనము చూస్తున్నామండి. అంటే లాస్ట్ వీక్ మనం డిస్కస్ చేసినట్టు ఇంపోర్ట్స్ అనేవి భారీగా పెరుగుతున్నాయండి. ఇంపోర్ట్స్ గ్రోత్ ఎక్కువ అవుతూ ఉంది. ఎక్స్పోర్ట్స్ పెరిగినప్పటికీ, ఎక్స్పోర్ట్స్ 9% పెరుగుతున్నప్పుడు కూడా ఇంపోర్ట్స్ కూడా సైమల్టేనియస్గా 7% పెరగడం. ట్రేడ్ డెఫిసిట్ అనేది 23 బిలియన్స్, అరౌండ్ $20-25 బిలియన్ ఎవ్రీ మంత్ వస్తూ ఉంది. ఎప్పుడైతే ఈ డెఫిసిట్ వస్తూ ఉంటుందో, ట్రేడ్ డెఫిసిట్, ఆటోమేటిక్గా మనకి డాలర్ అవుట్ఫ్లో అనేది ఎక్కువ ఉంటుంది. సో డాలర్ అవుట్ఫ్లో ఎక్కువ ఉండటం, అలాగే ఎఫ్ఐఎస్ మీరు అబ్జర్వ్ చేస్తే లాస్ట్ 3 years నుంచి కొద్ది గొప్ప ఈ మధ్య కొంటున్నారు కానీ ఎక్కువ భాగం అమ్మకాలు జరిపారు. సో వాళ్ళ నుంచి కూడా డాలర్ అవుట్ఫ్లో ఉంది. సో ఈ కారణాల చేత రూపీ కొంచెం వీక్ అవుతుంది. అలాగే భవిష్యత్తులో రాబోయే కొన్ని నెలల్లో కూడా రూపీ ఇంకొంచెం వీక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి. రైట్. అండ్ అదేవిధంగా మోడీ 3.0కి సంబంధించి ఎటువంటి ప్రణాళికతో ముందుకెళ్తున్నారు అంటే, నేను చదివిన కొన్ని వార్తల్లో ఏముందంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద పెద్ద ఎత్తున కాన్సన్ట్రేట్ చేశారు. దీనిలో భాగంగానే కూడా నార్త్ స్టేట్స్లో ఎయిర్పోర్ట్స్కి సంబంధించినటువంటి అభివృద్ధి పనులు వేగంగా మొదలు పెట్టారని కూడా విన్నాను. సో దాని గురించి కొంచెం డీటెయిల్గా మీ విశ్లేషణ తెలియజేయగలరు? మోడీ 3.0 అమలు మొదలైందండి. నెక్స్ట్ 100 daysలో ఫుల్ ఫ్లెడ్జ్డ్ ప్లాన్స్ తెలుస్తాయి. ఇనిషియల్గా వాళ్ళు తీసుకున్న డెసిషన్స్లో మెయిన్గా ఖరీఫ్ పంటలకి కనీస మద్దతు ధర ఇవ్వడం జరిగింది. సో దీని ద్వారా ఒక 2.88 lakhs crores 2,88,000 కోట్ల ధనం రైతులకి అందుబాటులోకి వస్తుంది. అంటే రైతుల చేతిలోకి ఎక్కువ డబ్బు వస్తుంది. సో రాబోయే సంవత్సరంలో సో అది పెద్ద చేంజ్. అంటే రైతులు అంటే మధ్యతరగతి రైతులు, చిన్న రైతులకి చాలా ఉపయోగపడే అంశం ఇది, కనీస మద్దతు ధర పెంచడం అనేది. తర్వాత మీరు అన్నట్లు ఇన్ఫ్రా పుష్ కనుక చూసినట్లయితే వారణాసి ఎయిర్పోర్ట్ను ఆధునీకరణ చేస్తున్నారు, అంటే ఎక్స్పాన్షన్ చేస్తున్నారు. సో దానికి ఒక 2,700 కోట్ల రూపాయలు స్పెండ్ చేస్తున్నారండి. అలాగే ఫోరెన్సిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పెంచుతున్నారండి. అంటే క్రిమినల్ లాని ఇంప్లిమెంట్ చేయబోతున్నారు ఈ సంవత్సరం. క్రిమినల్ లాలో కొత్తగా 3 లాస్ని తీసుకురాబోతున్నారు. సో దానికోసం 2,300 కోట్ల రూపాయలు
స్పెండ్ చేద్దామని గవర్నమెంట్ అనుకుంటుంది. వీటన్నిటికంటే పెద్ద ఒక పని ఏంటంటే వాధ్వాన్ అంటే మహారాష్ట్రలో ఉన్న పోర్టుని డెవలప్ చేయాలని, అంటే ఒక 76,000 crores భారీ ప్రణాళికలతో ఆ పోర్టుని డెవలప్ చేద్దామని అనుకుంటున్నారు. ఇది కనుక కంప్లీట్ గ్రీన్ ఫీల్డ్ పోర్ట్ అండి. అంటే గ్రీన్ ఫీల్డ్ అంటే స్టార్టింగ్ నుంచి ఫ్రమ్ స్క్రాచ్ నుంచి మొదలు పెడతారు. దాదాపుగా 76,000 crores దీని కాస్ట్ అని ఎస్టిమేషన్స్ ఉన్నాయి. సో వన్స్ ఈ పోర్ట్ కనుక కంప్లీట్ అయితే రాబోయే సంవత్సరాల్లో వరల్డ్లో టాప్ 10 పోర్ట్స్లో ఒకటి అవుతుంది. సో ఇంత పెద్ద పోర్టు, ఇంత పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ మొదలు పెట్టడం, సో ఇవన్నీ కూడా మీకు తెలియకుండానే సిమెంటు, స్టీలు ఈ రంగాల్లో భారీ ఊతాన్ని ఇచ్చినట్టు అవుతుంది. సో ఇన్వెస్టర్స్ అంటే ఇట్లాంటి అంశాలు మనం విన్నప్పుడు చూసినప్పుడు ఏ స్టాక్స్లో మనకి బెనిఫిట్ అవుతుందండి స్టాక్ మార్కెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇప్పుడు రైతుల దగ్గరికి ఎక్కువ మనీ వస్తుందంటే లైక్ ఎఫ్ఎంసీజీ స్టాక్స్, కన్సంప్షన్ అట్లాంటివి మనం చూసుకోవచ్చు. అలాగే కన్స్యూమర్ డ్యూరబుల్స్ తక్కువ స్థాయిలో, అంటే ప్రతి ఒక్కళ్ళు వీళ్ళు కనీసం ఎయిర్ కూలర్ కొనుక్కోవడం, ఫ్యాన్ కొనుక్కోవడము, లేకపోతే ఇంటిని కొంచెం బెటర్మెంట్ చేసుకోవడం, ఏదో ఒకటి చేసుకుంటారు మధ్యతరగతి ప్రజలు, సాధారణ ప్రజలు. అలాగే అలాగే ఇన్ఫ్రా పుష్ వచ్చినప్పుడు ఇన్ఫ్రా స్టాక్స్, ఇన్ఫ్రాకి సంబంధించిన స్టాక్స్, మెయిన్గా రా మెటీరియల్స్ కావాల్సిన సిమెంట్, స్టీల్ ఇట్లాంటి వాటి మీద ఫోకస్ చేసుకోవడం బెటర్. అండ్ అదేవిధంగా ఒక 46 ఫర్మ్స్ లాక్ ఇన్ పీరియడ్ నుంచి బయటకు వస్తున్నాయంట. దానివల్ల పెద్ద ఎత్తున అమౌంట్ కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మరి ఈ ఇంపాక్ట్ అనేది అంటే మార్కెట్లను ఏ విధంగా ప్రభావితం చేస్తుంది అంటారు? చాలా పెద్ద మొత్తం అమౌంట్ కూడా బయటకు వచ్చేస్తుంది కదా లాక్ ఇన్ నుంచి. మీరు అన్నట్లు అంటే దాదాపుగా ఒక $12 billion అండి. $12 billion అంటే 1,00,000 కోట్ల రూపాయల వర్త్ ఆఫ్ షేర్స్ రాబోయే 6 నెలల్లో ఒక 46 కంపెనీస్ నుంచి, అంటే రీసెంట్గా ఐపీఓస్ కానీ ఎఫ్పిఓస్ ఇచ్చిన కంపెనీస్ అన్నీ కూడా, అంటే వాళ్ళ ఎంప్లాయీస్కి ఇచ్చిన స్టాక్ కావచ్చు, క్వాలిఫైడ్ ఇన్వెస్టర్స్కి ఇచ్చిన స్టాక్స్ కావచ్చు, యాంకర్ ఇన్వెస్టర్స్కి ఇచ్చిన స్టాక్స్, ఇవన్నీ కూడా లాక్ ఇన్లోంచి బయటకు వస్తాయి. బయటకు వచ్చినప్పుడు వాళ్ళు ఎలాంటి డెసిషన్ తీసుకుంటారా, అమ్ముకుంటారా లేకపోతే హోల్డ్ చేస్తారా అనేది ఇంకా తెలియదు. సో ఈవెన్ మనం 50% కన్సర్వేటివ్గా 50% అమ్ముకున్నారని అనుకున్నా కానీ, ఎందుకంటే జనరల్గా ఎంప్లాయీస్ వాళ్ళ జనరల్ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే ఈ షాప్స్లో వచ్చిన స్టాక్స్ని వాళ్ళు లిస్టింగ్ అప్పుడు అమ్ముకోవడానికి ఇష్టపడతారు. ఎందుకంటే కొన్నిసార్లు వాళ్ళు 3 సంవత్సరాల క్రితము ఇన్వెస్ట్ చేయటం ఇవన్నీ జరిగి ఉంటాయి. సో వాళ్ళ ఆర్థిక అవసరాల కోసం అమ్ముకునే అవకాశం ఉంది. కాబట్టి ఒక 50,000 కోట్లు మాత్రం సెల్లింగ్ వచ్చే అవకాశం ఉందండి. కానీ 50,000 కోట్లని మన మార్కెట్స్ ఈజీగా అబ్జర్వ్ చేసుకుంటాయని అనుకుంటున్నాను. అంటే ఎవ్రీడే మనము చూస్తున్నాము ఈ మార్కెట్స్ పెరగటము, అట్లాగే ఎస్ఐపిల ద్వారా కానీ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా కానీ భారీ ఎత్తున ఫండ్స్ రావటం, సో పెద్ద ప్రాబ్లం కాదని మనం అనుకోవచ్చు. రైట్. అండ్ అదేవిధంగా ఎన్ఎస్సి నుంచి 2 కొత్త ఇండిసెస్ థీమ్స్ కూడా రాబోతున్నాయని కూడా విన్నాం కదా. సో దాని గురించి ఏం చెప్తారు? కొత్తగా ఒకటి రిలీజ్ చేయబోతున్నాండి. అంటే ఈ మంత్ మనకు ఆల్రెడీ రిలీజ్ అయిన చూస్తే ఎన్ఎస్సి నిఫ్టీ, ఎన్ఎస్సి ఆటోమోటివ్ అండ్ న్యూ ఏజ్ ఎలక్ట్రిక్ వెహికల్స్, ఎన్ఎస్సి ఎలక్ట్రికల్ వెహికల్స్ న్యూ ఏజ్ ఆటోమోటివ్ అని ఒక ఇండెక్స్ రిలీజ్ చేశారు. దాని మెయిన్ థీమ్ ఏంటంటే ఎలక్ట్రికల్ వెహికల్స్, అట్లాగే ఎలక్ట్రికల్ వెహికల్స్ సంబంధించిన కాంపోనెంట్స్ చేసే కంపెనీస్, అంటే బ్యాటరీస్ కావచ్చు, లేకపోతే సాఫ్ట్వేర్స్ కావచ్చు, దానికి సంబంధించిన వైరింగ్స్, అట్లాంటి అన్నీ ఆ గ్రూప్లోకి వస్తాయి. అదొక థీమ్గా తయారు చేశారు. ఆ ఇండెక్స్ ఒకటి తయారు చేయడం జరిగింది. అట్లాగే లేటెస్ట్గా ఎన్ఎస్సిలో ఇంకొక ఇండెక్స్ మొదలు పెడుతున్నారంటే ఎన్ఎస్సి నిఫ్టీ టూరిజం మీద కంప్లీట్గా ఒక ఇండెక్స్ తయారు చేస్తున్నారు. అది రిలీజ్ అవుతుంది. సో ఆ ఇండెక్స్లో ఏముంటాయంటే టూరిజం సంబంధించిన హోటల్స్, రిసార్ట్స్, అట్లాగే ఇప్పుడు కమర్షియల్ సైట్స్ ఉంటాయండి. అంటే ఈ మధ్య రీసెంట్గా మనకు ఐపీఓలో కూడా వచ్చింది ఇక్సిగో అని. ఇట్లా కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీస్, అంటే టూరిజానికి సంబంధించిన అన్ని అలైడ్, అంటే దాని గ్రూప్కి సంబంధించిన కంపెనీస్ అన్నీ కూడా ఆ టూరిజంలోకి వస్తాయి. అంటే టూరిజం ఫైనాన్స్ కావచ్చు, ఇట్లాంటి కంపెనీస్ అన్నీ కూడా ఆ టూరిజం గ్రూప్లోకి వస్తాయి. సో ఈ న్యూ థీమ్స్ రిలీజ్ చేయడం వల్ల ఏంటంటే ఇన్వెస్టర్స్కి ఒక సౌలభ్యం ఉంటుందండి. అంటే కొన్ని సందర్భాల్లో మనకి జరిగే నష్టం ఏంటంటే మనం ఒక థీము రైట్గా ఆలోచిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం మాట్లాడుతూ ఉంటాం బ్రాడ్గా ఇన్ఫ్రా బాగుంటుంది, ఇట్లా ఎఫ్ఎంసీజీ బాగుంటుందని. కానీ రైట్ స్టాక్ పిక్ చేసుకోవడంలో ఇబ్బంది వస్తుందండి ఎవరికైనా కానీ, ఎంత పెద్ద ఎక్స్పర్ట్లకైనా కానీ ఇబ్బంది ఉంటుంది. ఎందుకంటే మనం ఊహించిన స్టాకు పెరగకపోవచ్చు, మిగతా థీమ్ అంతా పెరుగుతూ ఉంటుంది. సో అట్లాంటప్పుడు ఈ థీమ్స్ కనుక ఉన్నట్లయితే, థీమ్ ఇండెక్స్లు ఉన్నట్లయితే, ఆ ఇండెక్స్కి సంబంధించిన జనరల్గా ఒకసారి ఒక థీమ్లో రిలీజ్ చేసినప్పుడు ఇండెక్స్
ఆ థీమ్కి సంబంధించిన ఇండెక్స్కి సంబంధించిన ఈటీఎఫ్ అనేది ఒకటి క్రియేట్ చేస్తారు మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు. తర్వాత ఒక ఇండెక్స్, అదే ఇండెక్స్కి సంబంధించిన ప్యారలల్గా మ్యూచువల్ ఫండ్ రన్ చేస్తారు. సో దాని ద్వారా ఏమవుతుందంటే మనం డైరెక్ట్గా ఆ మ్యూచువల్ ఫండ్లోకి ఇన్వెస్ట్ చేసుకోవడానికి ఒక అవకాశం కలుగుతుంది. సో ఒక బెంచ్ మార్క్ తయారవుతుంది. ఆ బెంచ్ మార్క్ని కంపేర్ చేసుకుంటూ మన ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి. సో మనం పొరపాటున రాంగ్ స్టాక్ పిక్ చేసుకునేది తగ్గిపోతుందండి, ఛాన్సెస్ తగ్గుతాయి. సో దాని ద్వారా మన పోర్ట్ఫోలియోస్ ఇంకా తొందరగా గ్రో అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందువల్ల ఈ న్యూ థీమ్స్ అనేవి పనికొస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఈదర్ రామకృష్ణ గారు. మన ఎకానమీకి సంబంధించి, మార్కెట్లకి సంబంధించి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ని కంప్లీట్ ఒక వీక్లీ రౌండప్ ద్వారా మీ విశ్లేషణ మన ప్రేక్షకులు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఈదర్ రామకృష్ణ గారు. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.